భూమిలో సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ నీరు. మన భూమి అడుగున ఉన్న చాలా విషయాల గురించి మనకు ఏమంత తెలియదు కానీ సైన్స్ చెప్పే ఈ ఫ్యాక్ట్ వింటే మీ మైండ్ బ్లాక్ కావాల్సిందే. మనం రోజు ఆకాశంలో చూసే చంద్రుడి మీద పడే గుంతలు, అలాగే అక్కడి వాతావరణం గురించి మాట్లాడుకుంటాం. కానీ మన భూమి కడుపులో అంటే నేల అడుగున దాదాపు 660 కిలోమీటర్ల లోపల ఏముందో తెలుసా? ఒక మహా సముద్రం ఉంది. ఎస్, అవును, మీరు విన్నది నిజమే. 2014లో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం భూమి ఉపరితలం కింద ఉండే మాంటిల్ అనే పొరలో రింగ్ వుడైట్ అనే ఒక అరుదైన నీలిరంగు స్ఫటిక ఖనిజం దాగి ఉందట. అయితే ఈ ఖనిజం తన లోపల నీటిని ఒక స్పాంజ్ లాగా పీల్చుకొని దాచిపెట్టేసుకుంటుందంట. విశేషం ఏంటి అంటే ఈ భూగర్భ స్ఫటికాలలో దాగి ఉన్న నీటి పరిమాణం మన భూమి పైన ఉన్న మహాసముద్రాల నీటి కంటే ఏకంగా 3 రెట్లు ఎక్కువట. సో ఇది ద్రవ రూపంలో ఉండే సముద్రం కాదు, అలా అని మంచు ముక్క కూడా కాదు. పదార్థం యొక్క విలక్షణమైన రూపంలో అత్యధిక ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతల వద్ద ఈ ఖనిజాల నిర్మాణంలో నీరు బంధించబడి ఉంటుందట. అసలు ఈ నీరు ఎక్కడికి ఎలా వచ్చిందో తెలుసా? బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడుతున్న సమయంలోనే మహాసముద్రాల నీరంతా కూడా భూమి లోపలికి ఇంకిపోయింది అని, తర్వాత అగ్నిపర్వతాల విస్ఫోటనాల ద్వారా మళ్ళీ ఆవిరి రూపంలో పైన పడి ఈనాటి సముద్రాలుగా మారాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారనమాట. అంటే మన భూమి తన కడుపులో ఇంకో పెద్ద నీటి ప్రపంచాన్ని దాచుకొని తిరుగుతోంది అన్నమాట. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన గోల్డ్ టీవీ మీడియా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.